ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు దైవ సందేశం ఛానల్కు మీకు ప్రత్యేక ఆహ్వానం. ప్రియ సోదరి సోదరుడు, ఎలా ఉన్నారు? అంత క్షేమమేనా? దేవుని దయ, దేవుని కృప చాలా చక్కగా మనందరి మీద ఉంటుంది. ఆయనకు మహిమ కలుగుగాక. దేవుడు మనకిస్తున్న ఆయుష్కై, ఆరోగ్యంకై, సమస్త మేలులకై దేవునికి మహిమ కలుగుగాక. మా ఛానల్ వస్తున్న ప్రతి వీడియో మీరు చక్కగా ఆదరిస్తున్నందుకు మీకు నా వందనాలండి. ఈ వీడియోలో మన నోటి మాటల వలన మేలు ఎలా పొందాలి, మన నోటి మాటల వలన ఎటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది అనే అంశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. మన బ్రతుకును మనం మన చేతులారా పాడు చేసుకోవచ్చు, మన బ్రతుకును మన చేతులారా బాగు కూడా చేసుకోవచ్చు. మన చేతిలోనే అంత ఉంది అని తెలిసిన వాళ్ళు చెప్తుంటారు అన్నమాట. మన చేతిలో అంతా ఉందంట. మన చేతులారా మనం పాడు చేసుకోవచ్చు, మన చేతులారా మనం బాగు కూడా చేసుకోవచ్చు. దాంట్లోని భాగమే మన మాటలు కూడా మేలు చేస్తాయి, కీడు కూడా చేస్తాయంట. మన మాటలు మేలు చేస్తాయని తెలిసినప్పుడు మరి మన మాటలు మేలు కోసం ఉపయోగిస్తే మంచిదన్నమాట. మేలు కోసం ఉపయోగిస్తే మేలు పొందుతాం, లేదంటే కీడు పొందుతాం. మన చేతులారా మన బ్రతుకును మనం పాడు చేసుకోకూడదు. మన చేతులారా మన బ్రతుకును మనం పాడు చేసుకోకూడదు. చాలామంది వారి చేతులారా వారి బ్రతుకును పాడు చేసుకుంటుంటారు. చాలామంది, కొందరు కాదు, చాలామంది. అలా వీళ్ళ మీద కూడా లెక్క పెట్టచ్చు. పలానా వ్యక్తి, పలాని స్త్రీ తన చేతిలో తన బ్రతుకును పాడు చేసుకుందని అనగా మనం చాలాసార్లు వింటూ ఉంటాం. దాంట్లో ఒకటి కారణం వారి ప్రవర్తన, రెండవది మాటలు, వారి యొక్క వ్యవహార శైలి. అందువల్ల వారి బ్రతుకులు పాడైపోతూ ఉంటాయి. అందులో ఒకటి మాటలు, నోటి మాటలు కూడా మన బ్రతుకును పాడు చేస్తూ ఉంటాయి. సరే, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. సామెతలు 13వ అధ్యాయం 2వ వచనం. నోటి ఫలం చేత మనుషుడు మేలును అనుభవించును. ఇక్కడ చూస్తున్నాం, నోటి ఫలం చేత మనుషుడు మేలు అనుభవించవచ్చు అంట. నోటి ఫలం, మనం మేలు పొందాలంటే నోరును సరిగా వాడడం నేర్చుకోవాలి. ఎదుట ఉన్న పరిస్థితులు ఎటువంటి అయినా, ఇతరులు మనకి ఇబ్బందులు పెడుతున్నా, బాధ కలిగిస్తున్నా, అటువంటి సమయంలో మనం దురుసుగా మాట్లాడుతూ ఉంటాం, దురుసుగా మాట్లాడుతూ ఉంటాం. ఒకవైపు ప్రవర్తన, ఇంకోవైపు మాట కూడా. ప్రవర్తన, మాట రెండు బాగుండాలి. అందులో ముఖ్యమైనది మాట. నోరు జారితే వెనక్కు తీసుకోలేము అంటారన్నమాట. కనుక జారేది ఏదో మంచి మాటతో జారితే బాగుంటుంది. నోటి ఫలము చేత ఏమొస్తుందంట? మేలు. ఇంకా 3వ వచనం, తన నోరు కాచుకొనివాడు తనను కాపాడుకొనును. తన నోరు కాచుకొనివాడు తనను కాపాడుకుంటాడు, లేకుంటే దెబ్బలు తింటాడు, లేకుంటే బహిష్కరణ పొందుతాడు. నువ్వు తప్పుగా మాట్లాడిన కనుక మాతో సహవాసం చేయకు అంటారు. లేదంటే తప్పుగా మాట్లాడినందుకు జరిమానా కూడా విధిస్తారన్నమాట. పంచాయతీ పెట్టి జరిమానా కూడా విధిస్తారు. అటువంటి స్థాయి మన నోటి మూలంగా వస్తుంది. అలా రాకుండా ఉండడానికి ఎక్కువ మటుకు దేవుడి మీద ఆనుకోవాలి. మనం ప్రార్థన, ఉపవాసాలతో మన బ్రతుకును సాగించాలి. బైబిల్లో దేవుడు అన్న విసుకక నిత్యం మీరు ప్రార్థన చేయుడి. కనుక ప్రార్థన చేసేటప్పుడు చెప్పాలి, దేవుడు నా నోరు నేను భద్రంగా కాపాడుకొని కృపని అని అడగాలి దేవుడిని. నా నోరు నేను భద్రంగా కాపాడుకుంటకు సహాయం చేయ దేవుడు అంటే ఆయనకు సహాయం చేస్తాడు. వాక్యం అనుదినం చదువుతూ దాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటే, బైబిల్ చెప్తుంది, మీ నోరు నిండి ఉండి దాన్ని బట్టి, మీ హృదయం నిండి ఉండి దాన్ని బట్టి మీ నోటి నుంచి మాట వస్తుందంట. మన హృదయం దేనితో నిండి ఉంటుందో ఆ మాట మన హృదయం నుంచి వస్తాయంట. మనం ఇతరుల విషయంలో తప్పుడు ఆలోచన స్వభావం ఉందనుకోండి, ఏదైనా సందర్భం వస్తే అవే మాటలు వస్తాయి. వారి విషయంలో మన హృదయం అటువంటి మాటలతో నిండి ఉంది కనుక అవే మాటలు వస్తాయన్నమాట. మనం ఇతరుల విషయంలో మంచిగా తలంచి మంచిగా ఆలోచిస్తే వారు మన విషయం తప్పు చేసినా, ఏదైనా చేసినా కూడా వారి కొరకు మనం తప్పు మాట్లాడలేం. అది తప్పు చేస్తున్నారు, ఇబ్బందికర విషయాలు చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. కానీ మన హృదయం ఏం నిండి ఉంది? వాళ్ళు అట్లనే చేస్తారులే,
వాళ్ళ గురించి నేను పట్టించుకోనులే, వాళ్ళు ఎంత అన్నా నాకేం తగలదు, వారు అట్లా అంటారు కానీ నేను పట్టించుకోను, ఎందుకంటే హృదయంలో లేదు వారి విషయంలో. కానీ కొందరు ఎట్లుంటారంటే వాళ్ళైతే ఇట్లా అనని అప్పుడు నేనేమంటున్నా తెలుసా, వారైతే ఇట్లా చేయని అప్పుడు నేనేమంటున్నా తెలుసా అని ముందే ఫిక్స్ అయిపోతారన్నమాట. ఈ మాట ఖచ్చితంగా అంట అని హృదయంలో ఫిక్స్ చేసుకుని ఉంటారన్నమాట. కనుక ఈ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. కనుక ముందే మనం ఏం చేయాలా, మంచి మాట్లాడడానికి చేసుకోవాలా, ఓర్పు కలిగి ఉండడానికి నిర్ణయం చేసుకోవాలా, సహనం కలిగి ఉండడానికి నిర్ణయం చేసుకోవాలా. వారు ఏమనంటే నేనేం ఎదురు మాట్లాడను, లేకుంటే వ్యతిరేకంగా మాట్లాడను, నేను మౌనంగా ఉంటాను అని హృదయంలో నిర్ణయం చేసుకోవాలి. అప్పుడు హృదయంలో నువ్వు నిర్ణయం చేసుకున్న దాని ప్రకారం నోరు పని చేస్తుంది. ఇంకొక వచనం మనం చూద్దాం. సామెతలు 18:21 వచనం. 18వ అధ్యాయం సామెతలు 20:21 వచనం. ఒకని నోటి పొలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని అందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు. ఇక్కడ కొంచెం మనం ఇంకా కొంచెం ముందుకు దాటి వెళ్ళవచ్చు. ఇంతకుముందు మనం వచనం చూసినాం, తన నోటి పొలము చేత మేలు పొందుతామని. ఇక్కడ చూస్తున్నాం వాని నోటి పొలము చేత వాని కడుపు నిండును. తినకపోయినా కొందరు మాకు కడుపు నిండినట్టు ఉందండి, నీ మాటలు వింటే అంటారన్నమాట. నీ మాటలు వింటే మాకు కడుపు నిండినట్టు ఉంది అని. కొందరు మీ మాటలు వింటే చాల్తీ అంటారన్నమాట. చాల్తీ, నువ్వేం పెట్టవసరం లేదు, ఒకవేళ తినిపోండి అంటే చాలు, మీరు అన్న మాట కంటే చాలు, ఉండండి అంటే మీరు అన్నమాట చాలు, ఇంకెందుకుంటాం, అలా వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే తృప్తి లేదు, మేలు లేకుండా. కానీ నీ నోటి పొలం చేత నీకు ఏమంటుంది, తృప్తి, కడుపు నిండుతుందంట. మన మాటలే మనకు కడుపు నింపుతాయి, వేరే వాళ్ళు మాట్లాడితే కాదు. మన మాటలే ఒకరి నోటి పొలం చేత వాని కడుపు నిండును. లేకపోతే మన మాటల మూలంగా మనకు కూడా కడుపు నిండినట్టుకుంటే నేను చక్కగా మాట్లాడిన తృప్తిగా ఉంది అనిపిస్తుంది అన్నమాట. కొన్నిసార్లు అట్టెందుకు మాట్లాడినా ఇట్టెందుకు మాట్లాడినా అని బాధపడాల్సి వస్తుంది. అట్లా లేకుండా ఉంటుంది. తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. మన పెదవులకు మనకు ఆదాయం ఇస్తాయంట. అంటే మన మాటలు మనకు ఆదాయం ఇస్తాయి, మన మాటలు మనకు తృప్తి కూడా కలిగిస్తాయంట. లేకపోతే మన మాటలు మనకు దుఃఖం కూడా కలిగిస్తాయి. కనుక హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడు అన్నట్టుగా మంచి వాటితో హృదయాన్ని నింపుకోవాలి. చాలామంది లోకంలో పగ, ద్వేషం, కక్షతోటి ఉంటారు. వాళ్ళు కనబడితే ఇట్లా అంట, వారు ఏమనంటే ఇట్లా అంట అంటూ మొత్తం హృదయంలో నింపుకుంటూ ఉంటారు. అలాంటిది ముందే ఆలోచించి ఊహించి అనుకొని తర్వాత సమయానికి బాధపడే కంటే ముందే ఊహ, తలంపు అన్నీ మేలుకరమైనవి, తృప్తికరమైనవి ఉంచుకుంటే బాగుంటుంది. ఇక్కడ 21 వచనం, జీవము మరణము నాలుక వశం. అంటే నువ్వు చావాలన్నా బ్రతకాలన్నా నీ నాలుక వశం అంట. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడవారు దాని ఫలము తిందురు. దేని యందు? నాలుక యందు ప్రీతి పడాలంట. మన నాలుకనే మనకు ఆయుష్ ఇస్తుంది. మన నాలుకనే మనకు అర్ధాయుష్, అంటే త్వరగా చనిపోయేలా కూడా చేస్తుందంట. కనుక మన నాలుకను మనం చక్కగా వాడుకోవడం నేర్చుకోవాలి. కొందరు ఎప్పటికీ నాకు సావు వస్తే బాగుండు, నాకు సావు రాకపోయే, నేను చావకపోతే అని మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరికైనా వ్యాధి వస్తే నేను చచ్చిపోతానేమో, చచ్చేటట్టు ఉన్నా అనే మాటలు మన నోటి నుండి రాకూడదు. జీవము మరణం నీ నాలుక వశం. కనుక నీ మాట ప్రకారం నీకు జరుగుతుంది. ఇది ఒక విచిత్రమైన అంశం. నీ మాట ప్రకారం నీకు జరిగే అవకాశం చాలా ఉంది అన్నమాట. కనుక మనం మంచిగా మాట్లాడాలా, మంచిగా పలకాల. ప్రస్తుతం ఏదైనా రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, చనిపోయేటట్టు ఉన్నా, నాకు సావు రోగం వచ్చింది అనే మాట పలకకూడదు. ఒకవేళ నోరు తెరిస్తే నాకేం కాదు అనే రీతిలో ఉండాలి. కానీ చనిపోయేటట్టు ఉన్నా, నాకేమో అవుతుంది, ఏటో అవుతుంది, ఏమో అయిపోయేటట్టు ఉంది అని ఆ చెడ్డ మాటలు మనం మాట్లాడకూడదు. నోటి నుంచి బయటకు రాకూడదు అసలు. అది ఒకవేళ నువ్వు లోపల అనుకోవచ్చు కానీ బయటకు అనకూడదు. బయటకంటే దాని ఫలితం పొందుతావని ఈ వాక్యం చెప్తుంది. జీవము మరణము నీ నాలుక వశం. నువ్వు బ్రతికుండాలన్నా చావాలన్నా, లేకపోతే నీకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా నీ నాలుక మీద ఉందంట. కొందరు విషయాలు ఏం చెప్తారంటే నష్టం వచ్చేటట్టు ఉంది, మంచిగా అవ్వటట్లేదు, బాగా పొజిషన్ లేదు అంటూ తమ నాలుక ద్వారా తమ పరిస్థితులను పాడు చేసుకుంటారు అన్నమాట చాలామంది. నాలుకను జాగ్రత్త వాడుకోవాలి. నిజమే ఉండొచ్చు ఎదురుగా,
పరిస్థితులు మాత్రం సేమ్ అలానే ఉండొచ్చు. కానీ నాలుకని కంట్రోల్లో పెట్టుకొని ఆ మాట ఏదో పలకకపోతే మంచిది, ఆ మాట ఏదో పలకకపోతే మంచిది. అందరూ చెప్తుంటారు సమయం అయిపోయింది, అంత అయిపోయింది, ఏం చేయలేం అని వాళ్ళు అంటారు. అది నిజమే 100%. కానీ బైబిల్ చెప్తుంది నీ నాలుకను వాడుకొని నీ పరిస్థితులను మంచిగా చేసుకోవచ్చు, బాగు చేసుకోవచ్చు. నీ నాలుక వశం ఏముందట? జీవము మరణము నీ నాలుక వశము. బైబిల్ 100% నిజమే చెప్తుంది. కనుక నీ బ్రతుకు పాడైపోయినా, నీ కుటుంబీకుల యొక్క బ్రతుకులు పాడైపోయినా వారి విషయంలో చెడు మాట్లాడక నీ నాలుక ప్రకారం, నీ మాట ప్రకారం మంచి జరిగితే మంచిదే కదా. చెడు జరిగితే మంచిది ఎక్కడైనా. చాలామంది ఎంత వాదిస్తారంటే నా మాట ప్రకారం ఖచ్చితంగా అట్లనే జరుగుతుంది. మగవాళ్ళు అయితే నా మిసం తీసేసుకుంటా ఒక 100 అంటారన్నమాట. ఒక 100 మిసం నేను తీసేసుకుంటాను అని ఛాలెంజ్ చేసి మాట్లాడుతుంటారన్నమాట. అని చెడు విషయంలో, మంచి విషయంలో కాదు. మంచి విషయంలో చెప్పమంటే అమ్మో అట్లా జరగదో ఏమో. చెడు అయితే జరుగుతుందని ఒక కర్మ ఒక మంచి అవగాహన ఉంది, కానీ మంచి జరుగుతుందని ఒక అవగాహన అయితే లేదు. అంటే ఎక్కడ వాళ్ళు చూడలేదన్నమాట అది. కానీ మరి చూసినా చూడకపోయినా మంచి మాట మాట్లాడి ఓడిపోతే మన నష్టమా చెప్పండి? ఏమరా నువ్వు ఇట్లా మంచి జరుగుతుందని చెప్పినా జరగలేదు అని అన్నారనుకోండి, మంచి జరిగితే అందరికి మంచిదే కదా అని తప్పించుకోవాలి. కానీ చెడు జరిగినాక చెడు జరిగితే చూసినావా నేనేమనుకున్నావు అని ఛాతి మీద కొట్టుకొని మిసం మేలేస్తే ఎవరికైనా లాభమా? ఎవరికి లాభం లేదు. కనుక నీ నోటిని కాపాడుకోవాలి. ఇక్కడ మనం పైన వచనంలో చూస్తున్నాం. ఏది 20వ వచనంలో, ఒకని నోటి ఫలం చేత వాని కడుపు నిండును. నీ నోటి ఫలం చేత ఎదుటి వాని కడుపు నిండాల. అట్లా మాట్లాడాలి. కడుపు ఎట్లా నిండుతుంది? నీకు మంచి జరుగుతుంది, నీకేం కాదు, మేమున్నాం, ధైర్యంగా ఉండు, మేము తోడుగా ఉంటాం, మేము ఆదుకుంటాం, నీకేం కాదులే అని మాట్లాడి వాళ్ళని తృప్తిపరిస్తే మంచిదా? లేకుంటే వారు నీరు కారిపోయాలా, వాళ్ళు నీరు కారిపోయాలా? ఏం కాదు, ఇక మాకు కాదు, మంచి కాదు, మీ ఆశలను వదిలిపెట్టుకోవాల్సిందే అని వారిని దుఃఖపరచాలా? అట్లా అంటే ఎవరన్నా దుఃఖపడతారా లేకపోతే ఆనందిస్తారా? త్వరగా ఎక్కువ రోజులు బతుకుతున్నాడు అప్పుడే చనిపోతారు. అటువంటి మాటలు మాట్లాడకూడదు. చాలామంది అట్లనే మాట్లాడతారు, అట్లనే చేస్తారు. కొంచెం ఆలస్యంగా జరగాల్సిందని త్వరగా చెడు జరిగేలా చేస్తారన్నమాట. అలాంటి వాటి కొరకు బైబిల్ చెప్తుంది అది సరైనది కాదు. మనం విశ్వాసం మాటను పలకాలి. జీవము మరణం నీ నాలుక వశం, దాని అందు ఆశపడివారు దాని ఫలము పొందుదురు. 21వ వచనంలో ఏముందంటే దాని అందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు. దేని అందు ఆశపడాలి? మంచి విషయంలో ఆశపడితే తింటాం. ఒక చెట్టు పెట్టాం, ఫలం వస్తే తింటాం. లేదు చెట్టు పెట్టలేదు, ఏం పెట్టలేదు, ఫలం రాదు, తినం. కానీ చెడు పలికితే నువ్వు చెట్టు పెట్టినట్టు లెక్క అనమాట. ఒక చెట్టు పెట్టావు, ఆ ఫలం వస్తుంది ఖచ్చితంగా. పలకకూడదు. అందుకే వేరే చోట రాసి ఉంది, నీకు శక్యమైనంత మట్టుకు మంచి వలకు మంచిగా మాట్లాడు. ఎదుటివారికి మేలు కలిగే మాటనే మాట్లాడు తప్ప ఎదుటివారికి కీడు వాళ్ళకి మాట్లాడకు. ఎదురుగుండా 100% ఖచ్చితంగా అట్లనే జరుగుతున్నది. అంటే చెడుగా ఒక వ్యక్తి చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఖచ్చితంగా చనిపోతాడు, డాక్టర్ కూడా చెప్పచ్చు. నీ నోటి నుండి పలకకు. నీ నోటి మాట ప్రకారం మంచి జరగాలని కోరుకొని బ్రతుకుతాడు, ఏం కాదు. నా నోటి మాట ప్రకారం బ్రతకాల్సిందే, బ్రతుకును గాక అని చెప్పాలా. నా నోటి మాట ప్రకారం నీకు లాస్ వస్తుంది అనుకుంటున్నావు, కానీ అట్లా రాకుండాను గాక, అది జరగకుండాను గాక, అట్లా మంచి మాటలు పలకాలి. కానీ ఛాలెంజ్ మాత్రం చేస్తారన్నమాట. చెడు అయితే ఖచ్చితంగా జరుగుతుందని తెలుసు, అవునన్నా జరుగుతుంది, కాదన్నా జరుగుతుంది. కానీ నీ యొక్క శక్తి ప్రకారం, నీ యొక్క తపోశక్తి ప్రకారం, లేకుంటే దేవుని నీకు ఉన్న విశ్వాసం ప్రకారం ఇలా జరిగితే మంచిది అని చెప్పు. నేను దేవుని నమ్ముతున్నా, దేవుని ప్రార్థన చేస్తున్నా, నీకు ఇలా జరుగుతుంది, జరగాలి, జరుగుట కొరకు నేను ఉపవాసమైన ఉంటా అనే ఒక పట్టుదల ఉండాలి. కానీ చెడు జరుగుతుంది అన్నా కనుక అట్లనే జరగాలి, జరగకపోతే నాకు అవమానం అని ఆ స్థితిలో కొందరు తప్పుడు ఆలోచన చేస్తూ తప్పుడు తలంపులు తలస్తూ ఉంటారు. ఎప్పటికీ వారు తలంచినట్టు వారికి జరుగుతుంది. అలా జరిగితే మనకు కానీ మన పక్కలకు కానీ నష్టం జరిగితే ఎవరికైనా ఆనందమా? ఎవరికి ఆనందం ఉండదు. అటువంటి దాన్ని మనం మానుకోవాలి. ఇంకొక చోట ఇంకో వచనం మనం చూద్దాం. ఇక్కడ 21 అధ్యాయం 23వ వచనం, నోటిని నాలుకను బద్ధం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను బద్ధం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుక, నోరన్నా నాలుకన్న ఒకటే.
కానీ విడదీసి మాట్లాడుతున్నాడు అంతే. ఇక్కడ సొలొమోను కొంచెం విడదీసి మాట్లాడుతున్నాడు. నోరు, నాలుక ఎక్కువ వాడం, మనం నోరే వాడతాం. కానీ ఇక్కడ నోరు, నాలుక అనే రెండు విడదీసి వాడుతున్నాడు ఆయన అనమాట. అంటే కొంచెం ఎక్కువ అయిన అంశం, ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అంశం అనమాట. కనుక నీ నోటిని, నాలుకను ఏం చేయవాడు? నోటిని, నాలుకను బద్ధం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అంటే నోరు, నాలుక బద్ధం చేసుకోకపోతే శ్రమలు వస్తాయన్నమాట అర్థం, బాధలు వస్తాయని అర్థం. కానీ నోరు, నాలుక బద్ధం చేసుకోవాలన్నమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే బద్ధం చేసుకోవాలంటే పలికేది ఏదైనా ఉంటే మంచి వలకాల, అందువల్ల శ్రమలు రావు. చెడు వలకకూడదు. కొందరు వారి విషయంలో, వీరి విషయంలో, ఎవరి విషయంలో పడితే వారి విషయంలో చెడు మాట్లాడుతుంటారు అన్నమాట. చెడు మాట్లాడితే మరి వారు ఊరుకుంటారా? వారి విషయంలో తప్పుగా మాట్లాడితే నువ్వు మాట్లాడకపోయినా బాగానే ఉంటుంది. కానీ ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడితే వాళ్ళ మూలంగా మనకు శ్రమలు, హింసలు వస్తాయి. మన మూలంగా మనకు కూడా శ్రమలు వస్తాయి. ఇంకో వచనం మనం చూద్దాం. సామెతలు 6వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడే 6వ అధ్యాయం 2వ వచనం. నీ నోటి మాట వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, అదే ఇక్కడ వచనంలో చూస్తున్నాం. నీ నోటి మాటల వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. అంటే మన నోటి మాటల వలన చిక్కుబడతాం, పట్టుబడతాం కూడా. కాని మాటలు మాట్లాడుతుంటే ఎదుటివాడు వెంటనే ఆ తప్పు మాట ఎట్లా మాట్లాడావు అని అంటారు. కనుక నోటి మాటల్లో చిక్కుబడకుండా చూసుకోవాలి, పట్టుబడకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడాలంటే ఊరికనే కాదు, దేవునితో మంచి సహవాసంలోకి ఎదగాలి మనిషి. వాక్యం హృదయంలో నింపుకోవాలి. బైబిల్ చెప్తుంది, కీడుకు ప్రతి కీడు చేయకు, దూషణకు ప్రతి దూషణ చేయకు. నీ నోటి మాటలు భద్రంగా కాపాడుకో, నోటిని భద్రంగా కాపాడుకో అని చెప్పినప్పుడు బైబిల్ చెప్తుంది, కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక ఉంటే నువ్వు పట్టుబడతావు లేకుంటే అని చెప్తుంది. ఇంకొక వచనం మనం చూద్దాం. 18వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 18:7. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. బుద్ధిహీనుని నోరు ఏమని చెప్తుంది? వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. వాని మాటలే ఉరి తీసుకొస్తాయంటే చావాల్సిన పరిస్థితి తీసుకొస్తాయంట. మాటల మూలంగా చావు కూడా వస్తుందని చెప్తున్నాం ఆఖరికి. ఇంకో చోట చూసినాం ఏమని, జీవమరణంలో మన నాలుక వశం. నేను చస్తా చావు రాకపోయే అనుకున్నాడికి కూడా చావు వస్తుంది. కానీ ఇక్కడ ఈ అంశం వేరు. ఇతడు మాట్లాడిన మాటలకు ఇతరులు చంపేస్తారని అర్థం అనమాట. లేకుంటే అతను మాట్లాడిన మాటలకు ఊరి వేసి కూడా చంపేస్తారు. అట్లా అంటే ఉరి వచ్చును, అతని మాటల మూలంగా అతనికే ఊరి వస్తుంది అన్నమాట. కనుక మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మాటల మూలంగా మేలు కలుగుతుంది, తృప్తి కలుగుతుంది, ఫలం వస్తుంది, దీవెన ఆశీర్వాదం కూడా వస్తామట. మన మాటల మూలంగా దీవెన ఆశీర్వాదాలు వస్తాయి, మన మాటల మూలంగా శాపం కూడా వస్తుందన్నమాట. మన ప్రవర్తన కాదు, మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మాట ప్రవర్తన చాలా ముఖ్యమైనది. ప్రియ సోదరుడా, నాలుకను వాడుకొని దీవించబడితే చాలా మంచిది. నాలుకను వాడుకొని మేలు పొందడం మంచిది. మన మాటల మూలంగా ఇతరులకు మేలు దీవెన వస్తే చాలా మంచిది కదా. మన మూలంగా ఇతరులు దీవించబడితే, మన మూలంగా ఇతరు ఆశీర్వదించబడితే చాలా మంచిదే కదా. మన మూలంగా ఇతరుల కుటుంబాలు, ఇతరుల బ్రతుకులు పాడైపోతే మన లాభమా? చాలామంది పగతో ఉండి ఇతరుల బ్రతుకులు పాడైపోవాలని శాపాలు పెడుతుంటారు, సంసారాలు శాపాలు పెడుతుంటారు, ఏదైనా లాభం వస్తే నష్టం రాని కోరుతుంటారు, ఆనందిస్తుంటారు. వాళ్ళకి నష్టం వస్తే ఆనందిస్తారు అన్నమాట. అది బైబిల్ ప్రకారం వ్యతిరేకమైంది. అది దేవుడు నచ్చనిది. ఆ గుణం దేవుడు నచ్చని గుణం. ఏది? ఇతరులు నష్టపోవాలి, శ్రమపడాలి, బాధపడాలి, వారు పైకి రాకూడదు అనే ఆ చెడు బుద్ధి, ఆ చెడు స్వభావం మనలో ఉండకూడదు. మన నాలుకను, మన నోరును భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. కనుక మన నోరు, నాలుక భద్రం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇతరుల విషయంలో మాట్లాడితే మనం శ్రమలు అనుభవిస్తాం. మనం చర్చికి వెళ్తున్న వారం అనుకోండి, అటువంటి చెడు స్వభావం ఉంది, మనకు నష్టము కష్టం వస్తుంటే, ఓ దేవుడా నువ్వు ఎక్కడున్నావు, నువ్వెందుకు కాపాడవు, ఆదుకోవు అని అన్నామనుకోండి, దేవుడు చెప్తున్నాడు అది తప్పు పద్ధతిలో వెళ్తున్నావు, అది మానుకుంటే ఆ శ్రమలు తప్పుతాయి.
నేను మానుకోను, అట్లనే ఉంటాను. చాలామంది చర్చికి వస్తూ ఉంటారు, వారి ప్రవర్తన ఏం మార్చుకోరు, వాక్యం ఎంత అయినా వింటారు, ఎంత చక్కగా చెప్పిన వాక్యం అంటారు. మరలా ఇంకేమంటారంటే ఈ పక్క ఆయనకు మాత్రం చాలా చక్కగా, ఈయనైతే ఆ వాక్యం పనిచేస్తుంది, ఈయనకైతే ఈ పక్క ఆమెకు కూడా చక్కగా పనిచేస్తుంది, కానీ నాకు మాత్రం కాదు. అది వాళ్ళ స్వభావం కూడా అట్లనే ఉంటుంది. కానీ వాళ్ళు అంటారు నేను అట్లా లేను, నేను చెడ్డగా ప్రవర్తిస్తలేను అని ఒక గుడ్డితనంలోకి వెళ్ళిపోతారు అనమాట, ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు. పక్క ఆయనకు ఎదుటాయనకు వాళ్ళకు వీళ్ళకు ఈరోజు పాస్టర్ బాగా చెప్పిన వాక్యం అనుకుంటారు, కానీ మరి నాకు చెప్పాడని అనుకోరు. వేరే వారికి చెప్పాడు అనుకుంటూ భ్రమలో బ్రతుకుతూ మరణిస్తే మనం చనిపోయాక ఒకవేళ సరైన ఫలితం పొందలేదు అనుకోండి, పొందలేదు కాదు పొందాం. ఎందుకు? మన స్వభావం చెడ్డ స్వభావం. అందువల్ల పరలోకంకి వెళ్ళినాక పరలోకంలో అట్టడు స్థానం ఉండాల్సి వస్తుందన్నమాట. పరలోకంలో 3 అంతస్తులు ఉంటాయి. అందులో చివరి అంతస్తు ఎవరు ఉంటారంటే ఇటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. నోటిని నాలుకను భద్రం చేసుకునే వాళ్ళు, నోరును సరిగా వినియోగించక నా పట్టే సాగాలి, నా మాటనే సాగాలి. ఇది చెడు విషయంలో, మంచి విషయంలో కాదు. మంచి విషయంలో సాగితే పరలోకంలో బహుమానం ఉంటుంది. కానీ చెడు విషయంలో సాగాలని వాళ్ళు ఎదుటి వ్యక్తి నష్టపోయి కష్టపడి బాధపడుతుంటే ఆనందించే వాళ్ళు పరలోకం కానీ ఒకవేళ చేరితే పరలోకం కింది అంతస్తులు ఉండాల్సి వస్తుంది అన్నమాట. అప్పుడు చాలా బాధపడాలి, చాలా సంవత్సరాలు బాధపడాలి. అయ్యో భూమి ఉన్నప్పుడు నేను అలా ప్రవర్తించి ఉండకుంటే బాగుండేది, అలా మాట్లాడి ఉండకుంటే బాగుండేది అని బాధపడాల్సి వస్తుంది. అటువంటి బాధను కష్టం పొందకుండా ఉండాలంటే మన నాలుకను నోటిని భద్రం చేసుకోవాలి, మంచి కొరకు మాట్లాడాలి, మంచి కొరకు తలంచాలి, మంచి స్వభావం కలిగి ఉండాలి. అటువంటి మనము దేవుని చేత చక్కటి దీవెన ఆశీర్వాదం పొందుతాం. దేవుడి కొన్ని మాటలు మనకు వినికిడిలో దీవించును కాక. ఆమెన్.